అయ్యగారు వందనాలయ్యా. వందనాలండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? క్షీరసాగర మదన కార్యక్రమానికి స్వాగతం. అయ్యా నా పేరు డానియల్, ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేస్తున్నా. అయ్యగారితో ఏం చేస్తుంటారండి మీరు బ్రదర్ డానియల్? అయ్యగారు నేను గతంలో కూడా చేశాను అయ్యగారు. 3 సందేహాలు అయ్యగారి ద్వారా పొందాను. మీరు ఏం పని చేస్తారు? యవనస్తుల మధ్య చిన్న పరిచయం చేస్తాను. ఓకే ఓకే, మంచిదండి. సార్ని అడగండి, మీ ప్రశ్న ఏమన్నది అడగండి. నాన్నగారు వందనాలు. నాన్నగారు వందనాలు నాయన, చెప్పండి. నాన్నగారు ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటువంటి ఒక అన్నగారు వెల్డింగ్ షాప్ ఉంది ఆయనకి. వెల్డింగ్ పని చేస్తాడు ఆయన. స్టీలు, ఐరన్ కు సంబంధించిన వెల్డింగ్ పని చేస్తాడు. అయితే ఆయన ఒకప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం లేదు. మన దగ్గరికి వస్తున్నప్పటి నుంచి ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలని చెప్పుకుంటూ ఒక 2 సంవత్సరాల నుంచి ఆయన నడిపిస్తా ఉన్నాను. రీసెంట్ గా ఆయన పరిశుద్ధాత్మ అనుభవంలో కూడా వచ్చాడు నాన్నగారు. దేవుని స్తోత్రం. అయితే గతంలో ఆయన గుళ్ళకు సంబంధించి లేకపోతే ఇతర దేవతలు వాళ్ళకి సంబంధించిన గేట్లు, గుడులకు సంబంధించిన గేట్లు, గర్భగుడిలోకి వెళ్ళి ఆ వర్క్ చేసినప్పుడు ఆయనకి ఏం అనిపించలేదంట. అయితే ఎప్పుడైతే ఈ అనుభవంలోకి వచ్చిన తర్వాత గుళ్ళకు సంబంధించిన వర్క్లు వచ్చినప్పుడు ఆ గేట్లు చేయాలన్నా, గర్భగుడిలోకి లోపలికి వెళ్ళేదన్నా, షెడ్లు వేయాలన్నా నాకు మనస్సాక్షికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేను చెయ్యొచ్చా చేయకూడదా, క్రైస్తవులుగా మనం అట్లాంటి పనులు చేయొచ్చా చేయకూడదా అని ఆయన వచ్చిన పనులన్నీ పోగొట్టుకుంటా ఏం అర్థం కావట్లేదు, నాకు ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు అని ఒక మాట అడిగాడు అయ్యారు. అది దానికి ఎట్లా వారికి సమాధానం చెప్పాలి? క్రైస్తవులు అట్లా గుడిల్లోకి వెళ్ళి పనులు చేయొచ్చా, చేస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది? ఒక మాట నాయన, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనస్సాక్షి గద్దించే పనులు మనం చేయొద్దు. ఎక్కువ చర్చ అవసరం లేదు. ఇప్పుడు దేశంలో ఈ వెల్డింగ్ వర్క్స్ చేసేవన్నీ ఒక గుడులు మాత్రమే కాదు కదా, నివాస గృహాలు, భవనాలు, ఇంకా ఎన్నెన్నో రకాల భవనాలు. ఒక ఊర్లో ఒక 1000 ఇళ్ళు ఉంటే ఒక గుడి ఉంటుంది, 1 2 టెంపుల్స్ ఉంటాయి. ఇళ్ళేమో వేల కొద్దీ ఉంటాయి. అన్ని వేల కొద్ది గుడులు కట్టుకోరు కదా ఒక ఊర్లో. గనుక అసలు ప్రశ్నే లేదు. ఆయనకి మనస్సాక్షి ఎప్పుడైతే గద్దిస్తుందో ఇంకా రెండో ఆలోచన లేకుండా నా మనసు ఒప్పుకోవట్లేదని చెప్పి అవి మానుకోవడం మంచిది. వచ్చే పనులన్నీ మానుకుంటున్నారంటే ఆయనకు వచ్చే ఆర్డర్స్లో 100 ఆర్డర్స్లో 1 టెంపుల్ అయి ఉంటుంది, కానీ 100కు 100 టెంపుల్ ఆర్డర్స్ అయి ఉండవు కదా. కనుక ఆయన మనస్సాక్షి ఒప్పుకున్నప్పుడు మానేస్తే ప్రశాంతత ఉంటుంది ఆయనకి. అంతే, రైట్. ఓకే బ్రదర్, రైట్.